తప్పకుండా ఈరోజు పులివెందుల్లో ఈ ఆపరేషన్ చంద్రబాబు నాయుడు గారు చేసినారు. రేపు మరొక చోట చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ జరిగిన నష్టం మరొక చోట జరగకూడదు. ఇక్కడ కూని అయిన ప్రజాస్వామ్యం మరొక చోట కూని కాకూడదు. మరి అలా జరగాలంటే తప్పకుండా ఇక్కడ జరిగిన నష్టాన్ని రాష్ట్రం మొత్తం మేము చెప్తే కన్నా మేము పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే అంటారు. అదే మీరు న్యూట్రల్గా సర్వే చేసి చెప్తే కన్నా దానికి మోర్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. కాబట్టి మరీ మీడియాని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా తప్పకుండా ఈ ప్రక్రియ చేయమని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇవాళ జరుగుతా ఉన్న ఏదైతే రీపోల్ అనే ఒక డ్రామాని ఏదైతే పెట్టారో ఆ డ్రామాలో మేము ట్రాప్లో పడదలుచుకోలేదు. దాన్ని పూర్తిగా మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు రీపోలింగ్లో కూడా యాక్చువల్గా అక్కడంతా కూడా టీడీపీ మోగ్లా ఉన్నారు. ఇంకా రీపోలింగ్ జరగాలంటే పరిస్థితుల్లో కూడా ఉదయం 7 o'clock అంతా టీడీపీ వాళ్ళు అంటే వెరీ సింపుల్ నా మనం అనుకుంటాం కదా, నిన్న ఆపరేషన్ ఈరోజు కూడా ఫాలో అవుతుంటారు. అందుకే నేను చెప్పేది తప్పకుండా ఈరోజు కూడా అదే దొంగోట్ల సిస్టమ్ ఫాలో అవుతారు. నిన్న బహుశా నేను ఇందాక చెప్తే కదా కారణం, నిన్న బహుశా ఆడోళ్ళ స్లిప్పులు కూడా తీసుకొని మగోళ్ళే దొంగోట్లు వేసింటారు. ఇప్పుడు ఆ ప్యారిటీ తీసుకోవడం కోసం దాన్ని సమం చేయడం కోసం బహుశా రీపోలింగ్ పెట్టుకొని అంటే దొంగ ఓట్లను కూడా జస్టిఫై చేసుకోవాలి కదా. ఆడవాళ్ళు అన్నట్టు మగవాళ్ళు అన్నట్టు జస్టిఫై చేసుకోవాలి కదా. ఆ కారణం చేత బహుశా దాన్ని బ్యాలెన్స్ ఈక్వలైజ్ చేయడం కోసము ఈ రీపోల్ డ్రామా అనేది తెరపైకి వచ్చిందనే భావనలో నేను 100% నేను ఆ భావనలోనే ఉన్నాను. లేకుంటే కోర్టులో మనం న్యాయ పోరాటం చేస్తామని నిన్ననే మనం ప్రకటించినాము. న్యాయ పోరాటం చేసినప్పుడు కోర్టుకు వీళ్ళు ఏదైనా చెప్పడానికి వీళ్ళ దగ్గర కారణం ఉండాలా. మనం క్రిస్టల్ క్లియర్గా ప్రూఫ్స్ చూపిస్తున్నాము. సో ఏదో కంటి తుడుపుగా 2 బూతుల్లో రీపోల్ చేస్తున్నామని కోర్టుకు చెప్పి కోర్టును మిస్లీడ్ చేసే కార్యక్రమం కోసమన్నా చేస్తూ ఉండొచ్చు. సో ఈ రెండిట్లో ఏదో కారణం కోసం చేస్తూ ఉండొచ్చు. బట్ కారణం ఏదైనా ఈ డ్రామాలో మనం వీఆర్ నాట్ పార్ట్.